హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్. నేను మీ సునీంద్రాని. ఈరోజు మళ్ళీ మీ ముందు రావడం జరిగింది. ఏంటంటే ఒక ప్రధానమైనటువంటి నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్లో రాబోతుంది. చాలా ఎక్కువగా పోస్టులు అనేవి కూడా ఉండేటటువంటి నోటిఫికేషన్ అనేది రాబోతుంది. దానికి గల కారణం ఏంటంటే ఇక్కడ మనకి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అనేది కల్పించడం అన్నమాట. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్ సర్వీస్ అనేది కల్పించబడుతుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు వివరించడం అనేది జరిగింది. దానికి అనుగుణంగానే ఈ యొక్క ఏపీఎస్ఆర్టీసీలో కొన్ని పోస్టులు అనేవి విడుదల చేయడానికి సన్నద్ధమవుతుంది అని చెప్పేసి మనకి ఈ యొక్క సమాచారం అన్నమాట. అయితే ఆ యొక్క పోస్టులు ఏంటేంటి, దానికి గల ఎలిజిబిలిటీ ఏంటి, అదేవిధంగా ఏ పోస్టులు ఏ విధంగా ఏ పోస్టులు ఉంటాయి, అదేవిధంగా దీంట్లో ఏజ్ పరిమితి ఎంతవరకు ఉంటుంది, అదేవిధంగా మరికొన్ని పోస్టులు అనేవి ఏ విధంగా భర్తీ చేయనున్నారు అనేటువంటి వాటిని మనం చూద్దాం. అదేవిధంగా సిలబస్ ఏదైతే ఉంటుందో సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుందనేది కూడా మనం క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మీ అందరికీ కూడా ముందుగా ఏంటంటే చాలా వరకు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదమ్మా. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్ మీకైతే అందించడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా ఏంటంటే లైక్ కూడా చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు మంచి సమాచారం నా నుంచి అయితే లభిస్తూ ఉంటుంది. ఓకే, అయితే విషయంలోకి వెళ్దాం. ఇటీవల మనకి ప్రకటించారు, అది మనకు తెలిసిందే, ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ అని చెప్పేసి. దానికి సంబంధించి ఇప్పుడు కొత్తగా చాలా వరకు కూడా బస్ సర్వీసెస్ అనేవి రానున్నాయి, కొత్త బస్సులు కూడా రానున్నాయి. దానికి సంబంధించినటువంటి మనకి మ్యాన్ పవర్ అనేది అవసరమవుతూ ఉంటుంది. ఈ మ్యాన్ పవర్ ఏంటంటే మనకి ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ఏదైతే ఏపీఎస్ఆర్టీసీ ఉందో ఈ యొక్క ఏపీఎస్ఆర్టీసీ నుంచి భర్తీలు అనేవి చేయడానికి చాలా వరకు వేకెన్సీ అనేవి ఉన్నాయండి. సుమారుగా మనకి 8,000కు పైగా కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. మొత్తం 18 కేటగిరీల్లో చూడండి, 18 కేటగిరీల్లో 8,000కు పైగా మనకి వేకెన్సీస్ అనేవి ఉన్నాయండి. ఓకే, ఇవి ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇందులో 2 మాత్రం బేస్డ్ ఆన్ మార్క్స్ అండి. గతంలో చూసుకున్నట్లయితే 10th క్లాస్ బేస్డ్ మీద 10th క్లాస్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ మార్క్స్ బేస్డ్ మీద కొన్ని ఉద్యోగాలు తీయడం జరిగింది. అవి ఏంటంటే డ్రైవర్ అండ్ కండక్టర్. డ్రైవర్కి మళ్ళీ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ అనేది అవసరమవుతూ ఉంటుంది. అదేవిధంగా ఇటీవల కొంతమంది డ్రైవర్లు కూడా చాలాసార్లు కూడా శిక్షణ ఇవ్వడం అనేది జరిగింది. ఓకే, అటువంటి వారిని ఆ విధంగా తీసుకుంటారన్నమాట. డ్రైవర్స్ అండ్ కండక్టర్స్ ఎవరైతే ఉంటారో 10th క్లాస్ మార్క్స్ బేస్డ్ మీద తీసుకోవడం జరిగింది గతంలో. మరి ఇప్పుడు దాని యొక్క మార్గదర్శకాలు మారనున్నాయా అనేటటువంటిది కొద్దిగా ఉంది. ఇది ఏంటంటే కొంతవరకు చూసుకున్నట్లయితే 10/10 మార్క్స్ రావడం, అదే మార్క్స్ పాయింట్స్ రావడం, మార్క్స్తో దీంతో సంబంధం లేకుండా ఉండడం ఏంటంటే కొంతవరకు ఉందన్నమాట. దాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క ఉద్యోగానికి అర్హత ఇచ్చేటటువంటి అవకాశం అయితే మాత్రం ఉంటుంది. అయితే ఇందులో ప్రధానంగా మిగతా పోస్టులు చూసుకున్నట్లయితే మెకానిక్ సూపర్వైజర్ అనేవి ఒక 230 వరకు ఉన్నాయండి. ట్రాఫిక్ సూపర్వైజర్లో 210 వరకు ఉన్నాయి. ఇంకా అసిస్టెంట్ మెకానిక్ ఎవరైతే ఉంటారో ఇవి 579 వరకు ఉన్నాయి పోస్టులు. డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులు అనేవి 300 వరకు ఉన్నాయి. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ అనేవి 655 వరకు కూడా ప్రధానంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అనేవి చాలా ఇంపార్టెంట్. ఎనీ డిగ్రీకి మనకి ఎలిజిబుల్. ఈలోపు ఎవరైనా ఇక్కడ ఆఫీస్ ఆటోమేషన్ అనేది చేసుకోకుండా ఉంటే మాత్రం అది ఆఫీస్ ఆటోమేషన్ అనేది చేసుకుని ఉండండి. ఎందుకనే బెటర్, ఎందుకనంటే కొంతమంది పీజీడీసీ సరిపోద్ది అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఈ ఎగ్జామ్కి చూసుకున్నట్లయితే ఆఫీస్ ఆటోమేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆఫీస్ ఆటోమేషన్ సర్టిఫికేట్ ఉన్నట్లయినా, ఎస్బిటిఈటి కండక్ట్ చేసినటువంటి ఆఫీస్ ఆటోమేషన్ సర్టిఫికేట్ కలిగి ఉన్నట్లయినా ఈ యొక్క పోస్టులకు చాలా వరకు ఎలిజిబుల్ అనమాట. ఈ ఆఫీస్ ఆటోమేషన్ ఎవరైతే చేసుకోకుండా ఉన్నారో వాళ్ళు ముందుగానే ఆఫీస్ ఆటోమేషన్ అనేది చేసుకోండి. ఆ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఉద్యోగం అనే కాదు, ఎటువంటి తర్వాత వచ్చేటటువంటి ఏ ఉద్యోగానికైనా సరే తర్వాత ఈ ప్రమోషన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రమోషన్ రావడానికి కూడా అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆఫీస్ ఆటోమేషన్ సర్టిఫికేట్ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారు ఇచ్చేటటువంటిది చాలా ఇంపార్టెంట్. అది
అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే ఇంకా అది జూనియర్ అసిస్టెంట్, తర్వాత అకౌంటెంట్ ఒకటి ఉంటుందండి, అకౌంటెంట్, టైపిస్ట్, ఇలా మనకి ఈ రకాలైన పోస్టులు ఉన్నాయి. ఇలా చాలా వరకు పోస్టులు అనేవి వేకెన్సీ అయితే ఉన్నాయండి. ఇందులో మనం డ్రైవర్, కండక్టర్ బేసిస్ అనే కండక్టర్ ఈ రెండు కూడా మనం చెప్పుకున్నాం. అయితే వీటన్నిటికీ కలిపి గతంలో నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ అయిందంటే చాలా సంవత్సరాలు గడింది. అక్కడ 13 సంవత్సరాల వరకు కూడా 2013 అనేది లాస్ట్ నోటిఫికేషన్ అండి. 2013 లాస్ట్ నోటిఫికేషన్. ఈ 2013 నుంచి ఇప్పటి వరకు చూసినట్లయితే ఒక 12 సంవత్సరాల వరకు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది లేదు. 12 సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి నోటిఫికేషన్ కాబట్టి కొద్దిగా ఎక్కువగానే ఇంకా పోస్టులు అనేవి ఉన్నాయని చెప్పేసి మన సమాచారం. అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ చూద్దాం. ఏజ్ క్రైటీరియా చూసుకున్నట్లయితే 18 సంవత్సరాలు అనేది ఉంటుంది. ఏజ్ అనేది 18 సంవత్సరాలు మినిమం ఏజ్. మ్యాక్సిమం వచ్చేసరికి 42 ఇయర్స్. 42 + 3 ఓబీసీ వాళ్ళకి, +5 వచ్చేసరికి ఎవరైతే షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఉంటారో వాళ్ళకి. అదేవిధంగా ఇక ఈడబ్ల్యూఎస్కి అయితే 42 మాత్రమే ఉంటుంది. ఇక రిమైనింగ్ చూసుకున్నట్లయితే ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వారికి ఇక్కడ 10 ఇయర్స్ వరకు కూడా ఎక్స్టెన్షన్ అనేది ఉంటుందన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి సమాచారం. ఎక్కడైతే మనకి ఇక్కడ ఏజ్ ఏదైతే ఉంటుందో ఆ ఏజ్ అనేది 18 నుంచి 42 సంవత్సరాల వరకు ఉంటుందన్నమాట. ఇలా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చాలా వరకు ఇందులో సిలబస్ ఒకసారి చూద్దాం. సిలబస్ అనేది ఎక్కువగా మనకి సూపర్వైజర్స్ అని చెప్పేసి అన్నాం కదా, ఈ సూపర్వైజర్స్కి సెలక్షన్ ప్రొసీజర్లో భాగంగా సిలబస్ అనేది ఉంటుందండి. 200 మార్కులు గాను రీజనింగ్ ఏదైతే ఉంటుందో అది 60 మార్కులకి ఇవ్వనున్నారు. ఇంగ్లీష్ ఒకటి ఉంటుంది. ఇంగ్లీష్ వచ్చేసరికి ఒక 30 మార్క్స్. జీకే, జనరల్ నాలెడ్జ్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో అవి ఒక 30 మార్క్స్కి. న్యూమరికల్ ఎబిలిటీ అనేది 40 మార్కులకును. అదేవిధంగా మనకి సుపీరియర్ ఎబిలిటీ అనే యాప్టిట్యూడ్ అనేది ఉంటుందన్నమాట. యాప్టిట్యూడ్, ఈ యాప్టిట్యూడ్ అనేది మొత్తంకి 40 మార్కుల వరకు ఉన్నది. ఇలా చూసుకున్నట్లయితే మొత్తం కూడా 200 కంటే 200కి మార్క్స్కి ఇక్కడ ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది ఉందన్నమాట. ఈ 200 మార్కులకి ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు కూడా అప్పటికి కూడా మనకి మినిమం మార్క్స్ అనేది అవసరం అవుతూ ఉంటాయి. ఓబీసీ వాళ్ళకి 35% అంటే ఎంత ఉండాలి? 70 మార్క్స్ ఉండాలి. ఓకే, అలాగే ఎవరైతే ఈ ఓసీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి 40 మార్క్స్ 40% ఉండాలి, అంటే 80 ఉండాలి. ఈడబ్ల్యూఎస్ కూడా అంతే. ఇంకోటి ఏంటంటే మనకి ఇందులో ప్రధానంగా కొన్ని వాటికి చూసుకున్నట్లయితే ఈ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్లో చూసుకున్నట్లయితే 30% అనేది ఉంటే సరిపోతుంది. 30% అంటే 30 + 30 60 మార్క్స్ వరకు ఉంటే మాత్రం సరిపోతుంది. అంటే ఇది మినిమం మార్క్స్ అనమాట. ఈ మినిమం మార్క్స్లో వీళ్ళు సంపాదించుకోవాల్సిన ఈ మినిమం మార్క్స్ అనేవి, ఈ మినిమం మార్క్స్ ఇవి అంటే క్వాలిఫై అవ్వడానికి. ఇంకా ఎక్కువ చూసుకున్నట్లయితే ఆయా డిస్ట్రిక్ట్లో ఏ విధంగా ఉన్నాయి పోస్టులు, ఎన్ని ఎక్కువగా ఉన్నాయి, ఓకే, ఆయా కేటగిరీలో ఎన్ని ఉన్నాయి దాన్ని బట్టి చూసుకొని ఇక్కడ మెరిట్ ప్రాతిపదికన వీటైతే మాత్రం మనకి ఫిల్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే మనకి కండక్టర్ అండ్ డ్రైవర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అవైతే మాత్రం మనకి చాలా వరకు కూడా ఏదైతే ఇక్కడ కండక్టర్ అండ్ డ్రైవర్ పోస్టులు ఉన్నాయో అది ఈ 10th బేస్డ్ మార్క్స్. దాని తర్వాత నాకు తెలిసి 10th మార్క్స్ కాకుండా 10th మార్క్స్, అదేవిధంగా 10th ఎప్పుడైతే పాస్ అయ్యారో అక్కడి నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు గడిచాయో అన్ని మార్క్స్ కూడా యాడ్ చేయొచ్చు మ్యాక్సిమం. ఓకే, అదేవిధంగా ఈ 10th మార్క్స్ అనేది 75% పెడితే ఇంకా రిమైనింగ్ వచ్చేసరికి ఒక ఈ 20 మార్క్స్ వరకు ఉండొచ్చు. ఇంకా రిమైనింగ్ పర్సంటేజ్ అనేది చూసుకున్నట్లయితే ఏదైనా ప్రైవేట్ వాటిలో ఎక్స్పీరియన్స్ కానీ వీటిని కన్సిడర్ చేస్తారు. అదేవిధంగా లేకపోతే గవర్నమెంట్లో అయినా సరే కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో వర్క్ చేసే వాళ్ళకి కొంతవరకు ప్రియారిటీ అనేది ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఓకే, ఇది మనకి ఏపీఎస్ఆర్టీసీ సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి విషయాలు మళ్ళీ ఇంకా చాలా వరకు కూడా మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తూ ఉంటాను. ఓకే, ఉంటానండి. థ్యాంక్ యూ.